ఇప్పటి వరకు మీరు చూసిన రజనీకాంత్ నటించిన చిత్రాలన్నీ వేరు. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న కూలీ వేరు. అదేంటి, ఇది కూడా సూపర్ స్టార్ నటించిన ఒక కొత్త చిత్రమే కదా. ఇందులో పెద్ద విశేషం ఏముందని అనుకోవటానికి వీల్లేదంటోంది తమిళ సినీ పరిశ్రమ. ఎందుకంటే ఆగస్టు 14న రిలీజ్ అయ్యే కూలీ చిత్రంతో సూపర్ స్టార్ తన సినీ ప్రయాణంలో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోబోతున్నాడు. ఒకవైపు రజనీకాంత్ ఇమేజ్, ఇంకోవైపు అనిరుద్ సాంగ్స్, మరోవైపు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్, పైగా మల్టీ స్టారర్. ఇప్పటికే కూలీకి కానీ విని ఎరుగని క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు వీటన్నింటికి తోడు ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ అవుతుందని తెలియటంతో ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. 1975లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం అపూర్వ రాగంగల్తో వెండితెరకు పరిచయం అయ్యారు రజనీకాంత్. ఈ సినిమా 1975లో ఆగస్టు 15న రిలీజ్ అయి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు కూలీ కూడా ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. దీంతో సూపర్ స్టార్ రజనీకాంత్ తన నట జీవితంలో 50 ఏళ్ల మైలురాయిని అందుకోబోతున్నారు. 50 సినీ ప్రస్థానంలో రజనీకాంత్ సూపర్ స్టార్ గా ఎదిగిన వైనం అద్భుతం. తన చిత్రాలతో తమిళ సినీ పరిశ్రమను ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిన వైనం ఇంకో చరిత్ర. నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవటం మాత్రమే కాదు, ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ చేస్తూ బ్లాక్ బస్టర్స్ కు కేఆర్ఎఫ్ అడ్రస్ గా మారారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.